హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి మాల్యాకి వచ్చాము. వీకెండ్ అయిందంటే, శుక్రవారం వచ్చిందంటే ప్రతి ఒక్కరు మాల్యాకి వస్తారు. అంటే ఇళ్లలో పనిచేసేవాళ్ళు ప్రతి ఒక్కరు వస్తారనమాట. బయట పనిచేసేవాళ్ళు కూడా వస్తారు సాయంత్రం పూట. మేము కూడా ఈరోజు ఇలాగే వచ్చాము. మాల్యా ఎలా ఉన్నదో మీకు నేను చూపిస్తాను. లోపలికి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి గోల్డ్ షాప్ అనమాట. మాల్యాలో గోల్డ్ షాప్ చాలా ఫేమస్. ఎందుకంటే మన ఆంధ్ర వాళ్ళు ముఖ్యంగా బంగారం బాగా కొనుక్కుంటారు అనమాట. ఇప్పుడు వచ్చేసి బంగారం రేట్లు కూడా వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. 33 దినాలు పడుతుంది మనకు. ఎందుకంటే కూలితో కలిపి 33 దినాలు పడుతుంది. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లా బంగారు షాపుల్లోకి వస్తే ఖచ్చితంగా బంగారు కొనుక్కొని వెళ్తారు. ఇక్కడ మనీ ఎక్స్చేంజ్లు కూడా ఉంటాయన్నమాట. మనం డబ్బులు కూడా పంపించుకోవచ్చు. మొత్తం అన్ని ఇక్కడ ఉంటాయి. మనం ఇక్కడికి వచ్చినామంటే ప్రతి ఒక్క పని చూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. మన తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తారు కాబట్టి మన ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఫోన్లు చేసుకొని వస్తారనమాట. నేను ఈరోజు మాల్యాకి వస్తాను, నువ్వు రారే నేను వస్తాను అని చెప్పేసి పొద్దున్నే వస్తారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిరిగి తిరిగి అలసిపోయి సాయంత్రం వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి ఎన్ని రకాల డిజైన్లు ఉన్నాయో బంగారం రంగాలలో. చూస్తున్నారు కదా, ఇవన్నీ చూడండి. వీళ్ళు జనాలు వచ్చేసి అలసిపోయేసి కింద కూర్చోండారు బయట. ఎందుకంటే ఎండ ఎక్కువ పెడుతుంది, ఎండకు తట్టుకోలేక లోపల వచ్చేసి కింద కూర్చోండారు. చూడండి జనాలు ఎలా ఉన్నారు. ఇప్పుడు మనము వచ్చింది ఇటు పక్కన అనమాట. మళ్ళీ సెంటర్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ మంది జనాలు ఉంటారు. ఇక్కడనే బట్టల షాపులు ఉంటాయి. ఇక్కడ ఒకటి కాదు, దగ్గర దగ్గర 3 ఉన్నాయన్నమాట. ఇటు పక్క సూకువతని అనేది ఒక పక్కన, తర్వాత బ్రిడ్జి దాటుకొని బ్రిడ్జి అవతలకి వెళ్తే అక్కడ కూడా వేరే మళ్ళీ చిన్న షాప్స్ ఉన్నాయన్నమాట. అక్కడ వచ్చేసి రెస్టారెంట్లు, షాపులు, తర్వాత చిన్నపిల్లల బట్టలు మొత్తం అన్ని అటు పక్కన దొరుకుతాయి. మనం ఇప్పుడు వచ్చేసి బ్రిడ్జి ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. ఈ బ్రిడ్జి కొత్తగా కట్టారు. ఒకప్పుడు రోడ్డు మామూలుగా క్రాస్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ ఇప్పుడు బ్రిడ్జి ద్వారానే వెళ్ళిపోవాలి. ఎందుకంటే లేకుంటే పోలీస్ వాళ్ళు చూసినారంటే ఖచ్చితంగా ఫైన్ వేస్తారనమాట. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. అటు పక్కన ఎక్కువ ఫేమస్, అటు పక్కకి వెళ్ళాలి. ఇక్కడ మనం చూస్తున్నది వచ్చి సిటీ బస్సులు అనమాట. అంటే మనకు ఊర్లకు పోయేదానికి బస్సు నెంబర్లు, ఊర్లకు పోతాం కదా ఆ బస్సులు అనమాట. నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లు చూసుకొని మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ 3 రకాల బస్సులు ఉంటాయి అనమాట. కేపీటీసీ, కేజీఎల్, తర్వాత సిటీ బస్సు. అంటే ఒకటి గవర్నమెంట్ది, 2 ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి. మీకు ఇవి చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి సిటీ, మాల్యా సిటీ అంటారు. ఈ బ్రిడ్జి ఓపెన్ అయిన కొత్తలో అయితే చాలామంది జనాలు వచ్చేవాళ్ళు. నాకు ఎక్కాలంటే భయమేసేది. ఎందుకంటే అంతమంది జనాలు దుబ్బుకొని దుబ్బుకొని ఎక్కుండేవాళ్ళు అనమాట. ఇప్పుడంటే జనాలు పెద్దగా రాలేదు, కొంచెం ఫ్రీగా ఉండదు. అంటే వస్తున్నారు, రోడ్డు దాటుకుంటున్నారు. పోలీసు వాళ్ళు చూస్తే ఖచ్చితంగా పట్టుకున్నారంటే ఫైన్ వేస్తారనమాట. మనము బ్రిడ్జి దిగేసి ఇప్పుడు కిందికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వస్తే కనుక టికెట్ ఆఫీసులు, తర్వాత కార్గో ఆఫీసులు, రెస్టారెంట్లు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చిన్నపిల్లల బట్టలు షాపింగ్ చేయాలని చౌక, బాగా చౌక. మనకు మన బడ్జెట్‌కి సరిపోయే రీతిలో ఉంటాయన్నమాట. అంత ఎక్కువ రేట్ ఉండవు, తక్కువ రేట్‌లో దొరుకుతాయి. ఇది టీవీఎస్ ట్రావెల్స్ అనేది చాలా ఫేమస్ అనమాట కువైట్‌లో. తక్కువ ధరలకే టికెట్లు దొరుకుతాయి. అలాగే ఇక్కడ మన ఫ్రెండ్స్ ఎవరన్నా, మన ఊరోళ్ళు ఎవరన్నా వచ్చారంటే ఇక్కడ రేగి చెట్టు కాడ ఉండామని చెప్తారు. ఆ రేగి చెట్టు కాడికి వెళ్తే గన అక్కడికి వచ్చేస్తారనమాట. ఇప్పుడు చూడు ఇదే రేగి చెట్టు. ఇక్కడ వచ్చేసి అందరూ కూర్చోంటారనమాట. ఇంక వాళ్ళ ఊరోళ్ళు ఎవరైనా వస్తే గన కబుర్లు చెప్పుకోవడము, మాట్లాడుకోవడము అన్నీ చేస్తుంటారు. ఇక్కడ వచ్చేసి మన కడపోళ్ళు ఎక్కువ వస్తారనమాట. మన కడపోళ్ళే ఎక్కువ ఉంటారు. వీడొచ్చి మా ఫ్రెండ్ అనమాట. కువైట్‌కి వచ్చిన విషయమే నాకు తెలియదు. టిక్‌టాక్‌లో చూసి నాకు కాల్ చేశాడు. ఈరోజు మాల్యాకి వస్తున్నారా అంటే వీడిని చూడడం కోసమే వచ్చాననమాట. ఇవి వచ్చేసి బట్టల షాపులు. ఈ బట్టల షాపులో మనం పోతాంటే పిలుస్తానే ఉంటారు. "ఏం కావాలమ్మా చెప్పండమ్మా" అని. మనకి ఏది కావాల్సింటే అవి కొనుక్కోవచ్చనమాట. ఇక్కడ బేరాలు కూడా ఆడొచ్చు. ఇక్కడికి ఒకప్పుడు అన్ని మొబైల్ షాపులున్నాయి. ఇప్పుడు మొబైల్ షాపులన్నీ తీసేసి అన్ని బట్టల షాపులు పెట్టేశారనమాట. అప్పుడు మొబైల్ షాపులు, సీడీ షాపులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అప్పుడు ఎట్లా అంటే మనము ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు సీడీలు తీసుకొని సినిమాలు చూసేవాళ్ళనమాట. వచ్చినారంటే ఒక నెల రోజుల వరకు ఆ సీడీ తిరుగుతూ ఉండేది. అప్పుడు కొత్త సినిమాలు రిలీజ్ అయితే గన సీడీలు వస్తున్నాయి. అది ఇప్పుడంటే నెట్ ఉండదు కాబట్టి ఎవరు చూడడం లేదు. అప్పుడు నెట్ ఉండేది కాదు అనమాట. అందరూ మనం ఇప్పుడు బ్రిడ్జ్ ఉండది. బ్రిడ్జ్ దాటుకొని సముద్రం పక్కకి వెళ్తున్నాం. అక్కడ సముద్రం పక్కన ఏముంటుందంటే అక్కడ పార్క్‌లా ఉంటది. అక్కడ కూర్చొని ఫుడ్ గిడ్డు తినొచ్చనమాట. వాకింగ్ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంటది. అటుపక్క నుంచి ఇటుపక్క నడుచుకుంటూ వెళ్తారనమాట. అక్కడ ఎలా ఉండదో మీకు నేను చూపిస్తా, వెళ్లి చూద్దాము. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ దాటుకొని అవతలకెళ్ళాలి. ఇక్కడ ఏమంటే చర్చ్ ఉండాది. చర్చిలోకెళ్ళి ప్రార్థనలు చేసుకొని అటుపక్కకు వస్తారనమాట. ఇక్కడొచ్చేసి రోడ్డు దాటుకోవాలంటే ఖచ్చితంగా బ్రిడ్జ్ ఉంటది. ఎందుకంటే హైవేలు కాబట్టి బండ్లు, కార్లు చాలా స్పీడ్‌గా వస్తాయి. అందుకని బ్రిడ్జి కంపల్సరీగా ఉంటది. మనకాడ చిన్నగా తెల్లగా, నల్లగా కనపడుతుంది కదా, అదొచ్చేసి కెమెరా అనమాట. 80 కంటే ఎక్కువ స్పీడ్ పోయినామంటే కెమెరా కొడతదనమాట. అప్పుడు మనం ఎంత స్పీడ్ పోతే అంత ఫైన్ వస్తది. ఈరోజు శుక్రవారం కాబట్టి ట్రాఫిక్ లేదు. మామూలు రోజుల్లో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటది. సముద్రం చూడండి ఎలా, వ్యూ చాలా బాగుండదు కదా. ఇక్కడొచ్చేసి సముద్రం సూర్యాస్తమం అవుతుందనమాట. ఈత ఆడుకునేవాళ్ళు ఈత ఆడుతున్నారు, చేపలు పట్టుకునేవాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు.
మామూలుగా అయితే బోట్ రైడింగ్ కూడా ఉంటుంది. ఈరోజు అయితే బోట్ లేదనమాట. ఇక్కడ ఎక్కువగా ఎవరెవరు వస్తారంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తారు, మళ్ళీ తర్వాత ఫిలిపిన్ వాళ్ళు వస్తారు, నేపాల్ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు కూడా ఎక్కువైనారనమాట. అంతకుముందు వచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ వచ్చేసి టిక్ టాక్ చేసుకునే వాళ్ళు టిక్ టాక్, యూట్యూబ్లో వీడియోలు చేసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి, ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారనమాట. వీళ్ళకు నెలలో ఒక్కరోజే సెలవు ఇస్తారు. ఆ ఒక్కరోజు ఇక్కడికి వచ్చేసి మాలి అంతా బాగా తిరిగేసి వెళ్ళిపోతారు. ఇక్కడ పక్కనే ఫిలిపిని వాళ్ళు ఒక వాలీబాల్ ఆడుతుంటారు అనమాట. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. లైవ్ పెట్టి వీళ్ళు లైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి మాలియా సిటీ అంటారు. చూడండి ఎంతెంత పెద్ద పెద్ద బిల్డింగ్‌లు 30 అంతస్తులు, 40 అంతస్తులు ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు ఈవినింగ్ టైంలో వ్యూ ఎలా ఉండదో చూస్తున్నాం కదా! నైట్ టైం ఎలా ఉంటదో చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి నైట్ వ్యూ అనమాట. బ్రిడ్జి మీద చూడండి ఎంతెంత ఎట్లా లైటింగ్‌లు జిగేల్ జిగేల్‌మంటున్నాయో. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్.